నేటి దైవవాక్కు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుడు ఈ లోకములో అంతటికీ ఇచ్చిన వెలుగు యేసు ప్రభు. ఈ భూమికి సూర్యగోళం ఎలాగో అలాగే మానవులమైన మనకు, మన జీవితాలకు యేసు ప్రభు అలా ఉన్నారు. ఆయన జీవితం, ఆయన చర్యలు, ఆయన వాక్కులు సమస్తము దేవుని గురించి. మనిషి పాప విముక్తి గురించి దేవుడు ఏమి చేస్తాడో, మనిషి ఏమి చేయాలో దాని గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవము కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను తెలియచేయుచున్నది. అది పరలోకానికి మార్గం చూపుతున్నది. అయితే క్రీస్తును అనుసరించడి వారికి ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడం అంటే నమ్మకంతో విధేయత చూపడం. మనము ఆయన నుండి వెనక్కి తగ్గితే మన జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకటిలోనూ అజ్ఞాతములోనూ అజ్ఞానములోనూ మిగిలిపోతాం. యేసును అనుసరించువారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళుచున్నామన్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకటిలో ఉన్నారు. అందువల్ల వారు వెలుగును నిరాకరించెదరు. చీకటి చర్యలకు ఆసక్తి చూపుచు అంధకారములోనే ఆనందించెదరు. క్రీస్తు ఇచ్చే కాంతిని నిజంగా మనం కోరుతున్నామా, లేక చీకటితో తృప్తిపడి ఊరుకుంటున్నామా? మనము క్రీస్తును వెంబడించు వారమైన ఎడల చీకటికి, అంధకార సంబంధమైన చర్యలన్నిటికీ దూరంగా ఉంటూ క్రీస్తును వెంబడించుచు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన జీవపు వెలుగులో నడుచుకుందుముగాక. ఆమెన్.